లేని ట్రైన్. రైల్వే అధికారులపై ప్రయాణికుడు ఆగ్రహం. నంద్యాల నుండి తిరుపతికి వెళ్లే డెమో రైలులో ఒక బాత్ రూమ్ కూడా లేకపోవడంతో ప్రయాణికుడు అనిల్ రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల నుండి తిరుపతికి వెళ్లే ట్రైన్ ఉదయం 6 గంటలకు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయాణించే ప్రయాణికులు బాత్రూమ్ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రైన్లో బాత్రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నేను ఈరోజు నంద్యాల నుంచి తిరుపతికి ట్రైన్లో బయలుదేరుతున్నాను. నంద్యాలలో ఉదయం 6 గంటలకు ఎక్కాను. ఇప్పుడు 8 అయ్యింది టైము. ఇప్పటికీ నాకు బాత్రూమ్ వస్తుంది. కానీ ఈ డెమో కోచ్లో ఒక్క బాత్రూమ్ కూడా లేదండి. ఏంటి ఈ పరిస్థితి? అసలు 350 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైల్లో ఒక్క బాత్రూమ్ కూడా లేకపోవడం అంటే అసలు ఎంతవరకు అధికారులు తమ చిత్తశుద్ధిని కాపాడుకుంటున్నారు? అసలు సరే, జెంట్స్ పరిస్థితి ఓకే, ఏదైనా స్టేషన్ వస్తే దిగుతారు, కానిస్తారు. మరి లేడీస్ పరిస్థితి ఏంటండి? ఇందులో సగానికి సగం మంది లేడీస్ ఉన్నారు. మరి ఇప్పుడు అసలు పరిస్థితి ఏంది, ఏం కథ? సుమారు మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడ ఈ ట్రైను ఆ యొక్క తిరుపతికి వెళ్తుంది. మరి 1 గంట సేపు మేము బాత్రూమ్కి వెళ్లకుండా కూర్చోవాలన్నా? ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకునేప్పటికీ ఇంతవరకు వాళ్ళ చిత్తశుద్ధి మాత్రం ఎక్కడా కనపడడం లేదు. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అడుక్కోవాలన్నా బాత్రూంలో పెట్టండి అని తెలివి లేదా అసలు అధికారులకు? ఛార్జీలకు డబ్బులు అయితే తీసుకుంటారు కానీ ఒక బాత్రూమ్ అయితే పెట్టరా? అసలు లేడీస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఏంటి కనీసం ఇప్పటికైనా ప్రయాణికుల దగ్గర నుంచి ఛార్జీలు పెంచడం కాదు, ఛార్జీలు తీసుకోవడం కాదు, వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయండి. వాళ్ళని గొంతెమ్మ కోరికలు కట్టడంగా కనీసం ట్రైన్కి ఒక్క బాత్రూమ్ అయినా ఏర్పాటు చేయండి. మీరు బాత్రూమ్లు ఏర్పాటు చేయకుండా ఇట్లా ట్రైన్లు వేయడము, అది కూడా లాంగ్ జర్నీ నంద్యాల నుంచి తిరుపతికి. కనీసం కొంచెం జ్ఞానం ఉండాలి అధికారులకు, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలన్న విషయం. ధన్యవాదాలండి.